నమస్తే అండి, వెల్కమ్ టు ఫార్టివెంటేజ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్యూర్ మ్యాథమెటిక్స్లో ఆల్జీబ్రా టాపిక్. ఆల్రెడీ ఆల్జీబ్రా గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. జస్ట్ బేసిక్ ఫార్ములాస్ మాత్రం చెప్పాను అక్కడ. ఇప్పుడు మనం ఆల్జీబ్రాలో ఇంపార్టెంట్ టాపిక్ గురించి, అంటే ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్ అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. దాన్ని ఏమంటారు నాన్న? క్వాడ్రాటిక్ ఈక్వేషన్, తెలుగులో వర్గ సమీకరణము అని పిలుస్తారు. వర్గ సమీకరణము. ఏంటి సార్ వర్గ సమీకరణం అంటే? మీకు ముందే చెప్పా, ఏదైనా ఒక సమీకరణం యొక్క డిగ్రీ పరిమాణం అనేది ఎలా ఉంటుంది? ఆ ఈక్వేషన్ మొత్తం మీద ఆ వేరియబుల్ యొక్క పవర్నే పరిమాణం అంటారని చెప్పాను. ఇన్ కేస్ ఆ పరిమాణం కనుక 2 అయితే దాన్ని ఏమని పిలుస్తారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండాలి. ఏదైనా ఒక ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉందనుకోండి, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫార్మేట్లో ఉంటే దాన్ని ఏమని పిలుస్తారన్నా? వర్గ సమీకరణం లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. సరిగ్గా చూడండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలంటే ఈ c ఈక్వల్ టు 0 అయినా పర్లేదు, ఈ b ఈక్వల్ టు 0 అయినా పర్లేదు, కానీ ఏమవ్వకూడదు? a అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే 0 అనేది అవ్వకూడదు. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అన్నాను అనుకోండి, మీరు 2x² ప్లస్ 3x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషనే. x² ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 0, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే, కాన్స్టెంట్ లేదు. లేదా x² మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే, ఇందులో x లేదు. కానీ నేను x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాను అనుకోండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఎందుకు కాదు? అసలు ఇక్కడ x² అనే టర్మ్ లేదు కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. x లేకపోయినా పర్లేదు, కాన్స్టెంట్ లేకపోయినా పర్లేదు, ఖచ్చితంగా ఏమి ఉండాలన్నా x² ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం అని పిలుస్తారు. ఇక్కడ వర్గ సమీకరణం అయినప్పుడు నువ్వు బాగా గుర్తుపెట్టుకో, పవర్ ఎంత ఉంటుంది నాన్న? 2 ఉంటుంది. పవర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. అది కూడా సింగిల్ వేరియబుల్, ఎక్స్నే వాడాను. ఒకే ఒక వేరియబుల్ ఉంటుంది ఈక్వేషన్ మొత్తం మీద, ఒకే ఒక వేరియబుల్ ఉంటుంది. ఇందులో నువ్వు చేయాల్సిన స్టెప్ ఏంటంటే కంపేర్ చేయడం. ఇక్కడ x² ముందు ఏముంది నాన్న? 2 ఉందా? అంటే ఇక్కడ ఏ వాల్యూ 2 అండ్ x ముందు ఎంత ఉందమ్మా? 3 ఉంది. అంటే b వాల్యూ 3. తర్వాత కాన్స్టెంట్ ఎంత ఉంది? 4 ఉంది. అంటే c వాల్యూ 4. అంటే ఇచ్చిన దాన్ని బట్టి ఏ ఎంత, బి ఎంత, సి ఎంత అని రాయగలిగాం అనుకోండి. సో కనిపించట్లేదు అనుకుంటా మీకు, 2, 3 అండ్ 4 రాయగలిగితే ఇక్కడి నుంచి మనం చాలా చేయొచ్చు. నాన్న మనకి చెప్పిన విషయం ఏంటంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్లో ఉంటుందని వర్గ సమీకరణం అంటారు. దాని యొక్క డిగ్రీ 2 కాబట్టి ఇక్కడ మూలము, కొత్త డెఫినేషను, లేదా కారణాంకం, లేదా ఇంగ్లీష్లో రూట్ అని ఒక కొత్త ఇంట్రొడక్షన్ చేసుకోవాలి. ఏంటి సార్ అంటే, ఏదైనా ఒక ఆల్ఫా అనే వాల్యూ, ఏదైనా ఒక ఆల్ఫా వాల్యూ నేను ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తాను? ఎక్స్ ప్లేస్లో పెట్టాను అనుకోండి, a², b∝, c ఈ మొత్తం కడితే ఇన్ కేస్ 0 వచ్చేసింది అనుకోండి, అంటే 0 వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఈ ఆల్ఫాని ఈ ఏదైతే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే సమీకరణం ఉందో దానికి మూలం అని పిలుస్తారు. అంటే ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే వాల్యూని రూట్ అని పిలుస్తారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x² మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, x² మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చినప్పుడు నేను సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది నాన్న? 2² మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 6. నాన్న 2² అంటే 4, 5 ఇంటూ 2 అంటే 10 ప్లస్ 6. నాన్న 4 ప్లస్ 6, ఇది ప్లస్ ఇది ప్లస్ కలిపితే 6 ప్లస్ 4 10, 10 మైనస్ 10, 10 మైనస్ 10 అంటే ఎంతమా? 0. రైట్ సైడ్ ఎంత ఉంది? 0, 0, 0. 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0. 1 ఈజ్ ఈక్వల్ టు 1, 2 ఈజ్ ఈక్వల్ టు 2, 0 ఈక్వల్ టు 0. అంటే ఈక్వేషన్ ఏం చేసింది? ఇది సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి 2ని ఈ ఈక్వేషన్కి ఏమని పిలుస్తారు? మూలం లేదా రూట్ అని పిలుస్తారు. ఇక్కడ ఏ డిగ్రీ ఉందన్న ఈక్వేషను? సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కదా.
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి దీనికి జనరల్గా 2 రూట్స్ ఉంటాయి. జనరల్గా ఎన్ని రూట్స్ ఉంటాయినా 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఇచ్చారు. అంటే మూలం కనుక్కోవడానికి ఫార్ములా, మూలం కనుగొనుటకు ఫార్ములా ఏంటి అంటే నన్ను మూలం కనుక్కోవడానికి ఫార్ములా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంతనా -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో క్వశ్చన్ ఇలా ఇచ్చా, x² ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, x² ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇటువంటి ఈక్వేషన్కి నేను రూట్ కట్టమన్నాను అనుకోండి, ఇది ఏ డిగ్రీ ఉంది, సెకండ్ డిగ్రీలో ఉంది. ఎందుకంటే పవర్ ఎంత ఉంది 2 కదా, అంటే ఎన్ని రూట్స్ ఉంటాయి 2 రూట్స్ ఉంటాయి. 2 రూట్స్ ఎలా కడతాను అంటే నేను ఒక ఫార్ములా ఇస్తాను. x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంతనా -b, ముందే చెప్పా a అంటే ఇక్కడ 1, b అంటే ఇక్కడ 5, c అంటే 6, మైనస్ b అంటే 5 ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25. కాకపోతే ఒక స్టెప్ వేద్దామే, 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 6 బై 2 ఇంటూ 1. సో చెప్పండి -5 ప్లస్ ఆర్ మైనస్ 25 మైనస్ 24 బై 2. -5 ప్లస్ ఆర్ మైనస్ 25 నుంచి 24 తీసేస్తే 1కి రూట్ ఎంత 1. సో 1/2. ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఉంది కింద మైనస్ ఉంది, ఒకటి ప్లస్ తీసుకోవాలి ఇంకోటి మైనస్ తీసుకోవాలి. సో తీసుకున్నానా -5 ప్లస్ 1/2 ఒకటి, -5 మైనస్ 1/2 ఒకటి. సో -5 ప్లస్ 1 రెండు వేరు వేరు కాబట్టి తీసేయాలి. 5 నుంచి 4 1 తీస్తే 4, పెద్దానికి ఏముంది -4/2 -6/2. సో ఆన్సర్ -2 -3. ఎందుకు సెకండ్ డిగ్రీ కాబట్టి 2 రూట్స్ ఉంటాయి, ఆ విధంగా 2 రూట్స్ వచ్చాయి. సో ప్లస్ మైనస్ చాలా జాగ్రత్తగా పెట్టాలి, ప్లస్ మైనస్. ఇక్కడ రూట్ లోపల 1 వచ్చింది కాబట్టి రూట్ 1 వాల్యూ 1 అని చెప్పేసా. సపోజ్ నేను రూట్ లోపల ఏ 4 ఉందనుకో ఎంత వేస్తాను 2, అది రూట్ లోపల 9 ఉంటే ఎంత వేస్తాను 3, రూట్ లోపల 16 ఉంటే ఎంత వేస్తాను 4. ఇక్కడ వరకు ఓకే. సపోజ్ రూట్ లోపల ఏ 15 ఉందనుకోండి, దాన్ని రూట్ 15 కింద ఉంచాలి, దాన్ని మార్చడం మన సరిపం. సో ఫ్యాక్టర్ స్క్వేర్ అయితేనే బయటకు వస్తుంది, స్క్వేర్ కాదనుకోండి దాన్ని అలా వదిలేండి. సో అదే రూట్ అయిపోతుంది. ఓకే, ఇలా ఇచ్చిన ఈక్వేషన్ దేనికైనా సరే నువ్వేం ఫైండ్ అవుట్ చేయొచ్చు, మూలాలు కనుక్కోవడం జరగచ్చు. అంటే రూట్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ దీంట్లో ఏమైనా డైరెక్ట్గా చేసి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా అంటే కొన్ని సమ్స్కి అయితే చెప్పచ్చు, కొన్ని సమ్స్కి అయితే మనం చెప్పాలనుకుంటుంది. ఏంటి ఆ సమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడనా, x² మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, అదే x² ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు క్వశ్చన్స్ చూడండి, దీనికి రూట్స్ ఎప్పుడైనా చెప్పాల్సి వచ్చిందనుకో డైరెక్ట్గా చూసినట్టే చెప్పచ్చు. ఎలా అంటే నన్ను మీరు చేయాల్సిందల్లా ఏంటంటే దీని పవర్ ఇక్కడ ఎంత ఉంది, దీని ముందు 1 ఉంది, ఏమీ లేకపోతే 1 ఉంటుందేమో అని చెప్పాను కదా. ఇక్కడ ఎంత ఉంది 6 ఉంది. నన్ను 1 ఇంటూ 6 ఎంతమా 6, ఇక్కడైనా అంతే 1 6 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది అంటే దీని ముందు ఉన్నది ఇక్కడ ఉన్నది రెండు మల్టిప్లై చేయి, ఒక వాల్యూ వస్తుందా, మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది ఒక వాల్యూ. నన్ను ఈ 6కి ఫ్యాక్టర్స్ చెప్పాలి. అంటే ఆ 6 ఇప్పుడు 1 ఇంటూ 6 చేయడం 6 వచ్చింది కదా, మర్చిపో 6 ఉంది కదా. 6 ఎప్పుడు వస్తుంది అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 1 ఇంటూ 6 చేసినప్పుడు లేదా 2 ఇంటూ 3 చేసినప్పుడు, 1 ఇంటూ 6 చేసినప్పుడు లేదా 2 ఇంటూ 3 చేసినప్పుడు. ఆ విషయం అర్థమైంది కదా. ఇప్పుడు మాట చెప్పండి, ఈ రెండు కలిపితే ఇది వస్తుందా, ఈ రెండు కలిపితే ఇది వస్తుందా? నేను సరిగ్గా చూడన్నా, 1కి 6 కలపడం వల్ల 5 వస్తుందా, 2కి 3 కలపడం వల్ల 5 వస్తుందా అంటే ఖచ్చితంగా 2కి 3 కలపడం వల్లే 5 వస్తుంది. ఏమొస్తుంది 2కి 3 కలపడం వల్లే 5 వస్తుంది. ఇక్కడ దాకా ఓకే. సో రెండో స్టెప్ కూడా అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇది ఇంటూ ఇచ్చేసాను 6 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాను, 6 ఎప్పుడు వస్తుంది అంటే 1ని 6తో గుణించడం వల్ల, 2ని 3తో గుణించడం వల్ల అని రాసుకున్నా. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఈ రెండు కలిపితే 5 వస్తుందా, ఈ రెండు కలిపితే 5 వస్తుందంటే 2 3 కలిపితేనే 5 వస్తుంది, 2 3 కలిపితేనే 5 వస్తుంది. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో నాన్న, చాలా బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ రెండాటిలోనే ప్లస్ ఏ ఉండాలి రోయ్, ఈ చెప్పే కండిషన్ ఉంది.
నేను ఇక్కడ ఏముందిరా మైనస్ ఉంది కాబట్టి ఆన్సరు 2,3. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ -2, -3. సో చూడండి, అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఆన్సర్ 2,3, ఇక్కడ ప్లస్ ఉంటే -2, -3. అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్కి ఏం చేయాలి, మైనస్తో గుణించాలన్నమాట. అంటే ఇవి చూడండి సింపుల్గా చెప్పేసాను లేదా. ఇప్పుడు ఏదో క్వశ్చన్ తీసుకున్నా, x² - 4x + 3 = 0. నా చూడండి 1 × 3 అంటే 1 × 3 = 3 వచ్చింది. 3 ఎప్పుడు వస్తారంటే 1 × 3 చేసినప్పుడు వస్తుంది, ఇంక వేరే ఆప్షన్ లేదు. అంటే 1కి 3 కలపాలి, 4 రావాలంటే 1కి 3 కలపలేదు కదా. సో 1,3 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్, డైరెక్ట్గా పెట్టేసామా. సో ఇలా డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడమ్మా ఇక్కడ ప్లస్లు ఉండి ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ప్లస్ ఉండాలి, ఈ రెండు ప్లస్లే ఉంటాయి. ఓకే, మల్టిప్లై చేస్తాను ఒక వాల్యూ వస్తుంది, 2 వచ్చాయి. సో రెండిట్లో ఏది కలపడం వాళ్ళు చూసుకుంటా, 2,3 కలపడం వాళ్ళు. ఇక్కడ మైనస్ ఉందా, డైరెక్ట్గా 2,3 ఆన్సర్. ఇక్కడ ప్లస్ ఉందా, అయితే -2, -3 ఆన్సర్. ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇలా ఉన్నాం. ఓకే, ఇలా కాదు సార్ నాకు ఏమొద్దు సార్, నాకు సమస్య చేసేస్తాను సార్, ఎందుకు సార్ ఇది తిప్పలన్నా అనుకో, ఫార్మేట్ నానా -b ± (b² - 4ac/2a). ఇది కూడా వద్దు సార్, నాకు రూట్ కట్టేస్తాను సార్, నాకు ఏదో రూట్ కట్టని చెప్పండి సార్ అన్నాం అనుకో, కింద ఆప్షన్స్లో ABCD అని చెప్పి ఒక వాల్యూ ఇస్తాడా. సపోజ్ ఇక్కడ చూడండి, నేను 2 వస్తే 2 సబ్స్టిట్యూట్ చేశాను, అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 = 0 ఎందుకు కట్టే కదా దీని రూట్ అన్నాను. అలాగే ఆప్షన్స్ ఏది ఇస్తాడో సబ్స్టిట్యూట్ ఎక్కడ సాటిస్ఫై అయితే అదే దాని యొక్క రూట్, ఈజీగా తెలిపోతుంది కదా. ఓకే, ఆప్షన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ లేదా షార్ట్కట్ మెథడ్, ఇంకా షార్ట్కట్లో చాలా ఉన్నాయి, నోట్ చేయండి. ఓకే, అదే వర్గ సమీకరణాన్ని సాల్వ్ చేయడానికి ఇంకొక మెథడ్ చూద్దాం. చూడమ్మా, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఈక్వేషన్ ఇలా ఉందిరా, x² + 4x - 5 = 0. x² + 4x - 5 = 0. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి -b ± వెళ్ళొచ్చు. దానికంటే ముందు దీన్ని ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. ఇంత చెప్పుకున్న షార్ట్కట్ ప్రకారమే మీరు ఏం చేయాలంటే, నేను దీని యొక్క కోఎఫిషియంట్ ఎంతమా 1, దీని యొక్క కాన్స్టెంట్ ఎంతరా -5, మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 1 × 5, 5 + 1 × - కాబట్టి -5. సో -5 రావాలి. ఏం చేస్తే మల్టిప్లై చేస్తే ఏం రావాలి, -5 రావాలి. ఇక్కడ ఎంత ఉందమ్మా 4 ఉంది కదా. సో జనరల్గా చెప్పండి 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 1,5. 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1,5. మీరు ఏం చేయాలంటే దీన్ని x² + 4xని ఏమో రాసుకోవాలంటే నాన్న 5x - x. సో చూడండి ఎందుకు సార్ అలా రాసుకున్నారంటే 5,1 ఇక్కడ -5 రావాలంటే ఎయిదర్ 1 కన్నా మైనస్ ఉండాలి లేదా 5 కన్నా మైనస్ ఉండాలి. ఈ రెండు ఆప్షన్, దీంతో దీని మల్టిప్లై చేసినప్పుడు వస్తుంది, దీంతో ఈ రెండిట్లో ఏది పాసిబుల్ అంటే ఇక్కడ ఏముంది నాన్న ప్లస్ ఉంది కదా, అందువల్ల పెద్దదానికి ప్లస్ ఉన్నది వెతుక్కోవాలి. ఈ రెండిట్లో పెద్దది ఏది 5, దీనికి ప్లస్ ఉన్నది ఇదే కదా కాంబినేషన్, అంతే -1,5 తీసుకుంటాను. -1,5 తీసుకున్నానుకో 5x - x 4x సరిపోయిందా, -5 = 0. -5 = 0. నాన్న ఇక్కడే x ఉంది, ఇక్కడే x ఉంది, కామన్ తీసాను అనుకోండి దీన్ని x + 5 అంటారు. నాన్న ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కామన్ తీసాను అనుకోండి ఇది x + 5a = 0. నన్ను చూడు x - 1 × x + 5, ఎందుకంటే రా ఇంకో x + 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కామన్ తీస్తే ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక -1 = 0. నాకు తెలిసి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఏం అర్థం కాలేదు, ఐ నో. ఎందుకంటే x - 1 = 0 చేసేస్తాను అంటే ఈ స్టెప్లో, అండ్ x + 5 = 0 చేసేస్తాను. x -1 అవతలకి వెళ్ళింది అనుకోండి +1 +5 అవతలకి వెళ్తే -5. ఇది జనరల్గా మీ మామూలుగా ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళు ఎవరికైనా ఈజీగా అర్థం అవుద్ది. ఒకవేళ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థం కాకపోతే ఆల్రెడీ మనం చెప్పాను కదా నాన్న -b ± ఆ మెథడ్కి వెళ్ళిపోండి. లేదా ఇందాక చెప్పాను కదా షార్ట్కట్, ఇలా రాసేసుకున్న తర్వాత ఈ రెండింటి ఏది కలుపుతూ వస్తుంది 4, ఇది కలుపుతూ వస్తుంది. అందువల్ల ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి. -1 +1 -5 -5 డైరెక్ట్ ఆన్సర్.
అంటే ఏం చేశాను, జస్ట్ దీంతో దీన్ని మల్టిప్లై చేశాను, -5 వచ్చింది. ఇదా కాంబినేషన్ రాసుకున్నాను. ఇది కాంబినేషన్ అని తెలిసింది, ఎందుకంటే కలిపితే అది రావాలి కాబట్టి. సో ఇక్కడ +4 ఉంది కాబట్టి -తో మల్టిప్లై చేసా, ఆన్సర్ పవర్. ఓకే, ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఓకే, ఇది కాకుండా మనకి ఒక షార్ట్ కట్స్ చెప్పాడు. అంటే క్వశ్చన్ చూసిన వెంటనే ఇది రూటు అని చెప్పేలా. ఏంటి ఆ రూట్స్ అంటే మాకు గుర్తుపెట్టుకో, ఏదైనా ఒక ఈక్వేషన్ ax² + bx + c = 0లో నువ్వు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ 3 కలిపితే 0 వచ్చింది అనుకోండి. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ 3 కలిపినప్పుడు 0 వచ్చింది అనుకోండి. రూట్స్ అయితే 1 అవుతుందంట, లేదా c/a అవుతుందంట. రూట్స్ ఏమవుతాయినా 1 లేదా c/a. అదే ఈక్వేషన్ ax² + bx + c = 0 అయినప్పుడు అందులో b = a + c, అంటే ఈ రెండింటిని కలిపినప్పుడు దీనికి ఈక్వల్ అయిపోయింది అనుకోండి. అప్పుడు రూట్స్ ఏమవుతాయంట, -1 - c/a అవుతాయంట. -1 - c/a. సార్ అర్థం కాలేదు, నిజంగా అర్థం కాలేదు సార్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా ఉంది, 2x² - 5x + 3 = 0. ఇక్కడ ఎంత ఉంది నాన్న, 2 ఉంది. ఇక్కడ ఎంత ఉందమ్మా, -5 ఉంది. ఇక్కడ ఎంత ఉందమ్మా, +3 ఉంది. కలిపాను, ఎంత వచ్చిందిరా, 2 + 3 5, 5 - 5 0. సరిపోయిందా? అలాంటప్పుడు రూట్స్ ఏంటంటే డైరెక్ట్గా చెప్పామంటున్నాను, రూట్స్ = 1, c/a అంటే 3/2. ఇది ఆన్సర్. బుద్ధిగా చెప్పేసావా? అలా కాదు, ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇలా ఉంది, 2x² + 5x + 3 = 0. 2 + 3 5, ఇక్కడ కూడా ఎంత ఉంది, 5. రెండు ఈక్వల్ అయ్యాయి కదా, అంటే ఇది కలిపినప్పుడు దీనికి ఈక్వల్ అయింది అనుకోండి. అప్పుడేం చెప్పాను, రూట్స్ అంటే ఖచ్చితంగా ఒక -1 ఉంటుంది. ఇంకొకటి 3/2 వేసి మైనస్ పెట్టాలి. ఇక్కడ కూడా మీరు చెప్పచ్చు, నాకు తెలిసి ఇది కష్టం లేదు. సరిగ్గా చూడండి అన్న, ఇక్కడ అబ్జర్వ్ చేసాం అనుకోండి, దీని యొక్క కోఎఫిషియంట్ 1, దీని కోఎఫిషియంట్ 4, దీని కోఎఫిషియంట్ -5, మొత్తం కలిపితే ఎంతమా 0. మొత్తం కలిపితే ఎంత 0. సో మొత్తం 0 అయిపోయింది కాబట్టి రూల్ ప్రకారం ఏంటి, 1 c/a, ఇదిగో 1. ఇంకోటి ఏంటి, c/a, c ఎంత ఉంది ఇక్కడ -5, a ఎంత ఉంది 1 ఉంది, = -5. సరిపోయా? అంటే ఈ ఫార్ములా అప్లై చేస్తే డైరెక్ట్గా చూసి చెప్పొచ్చుగా. ఇప్పుడు నేను ఏదో క్వశ్చన్ ఇలా ఇచ్చా, ఏంటి, x² - 5x + 6 = 0. ఇదైతే అవదలే, అయ్యేలాగా చూసుకోవాలి. 4 = 0. x² - 5x + 4 = 0. ఎందుకంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత 1, ఇక్కడ -5, ఇక్కడ 4, అన్ని కలిపి ఎంత వచ్చింది, 0 వచ్చేసింది. అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేసింది. అలాంటప్పుడు రూట్స్ ఏమవుతాయి, ఒక రూట్ ఏమో 1, ఇంకో రూట్ c/a. c ఎంతమ్మా 4, a ఎంతమ్మా 1. అంటే ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 1, 4. సో ఇది కూడా ఒక మంచి షార్ట్ కట్. సో ఇలా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ సాల్వ్ చేయడంతో పాటు దీని మీద కొన్ని ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకున్న కొన్ని సమ్స్ ఉన్నాయి. ఏంటి ఆ సమ్స్ అంటే మనం చూద్దాం. ఇప్పుడు నన్ను ax² + bx + c = 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నువ్వే చెప్పు. ax² + bx + c = 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నువ్వే చెప్పు. ఇందులో ఇక్కడ డెల్టా అని చెప్పి ఒక డిస్క్రిమినెంట్ అంటారు, డిస్క్రిమినెంట్ అంటారమ్మా. దీని ఫార్ములా ఏంటంటే b² - 4ac. b² - 4ac అంటే bకి స్క్వేర్ చేసి -4ac చేయాలి. చేస్తే వాల్యూ ఖచ్చితంగా వస్తుంది. చేస్తే ఏమవుతుందన్నా ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ 3 కండిషన్స్ రా. సపోజ్ డెల్టా అనేది =0 అవ్వచ్చు, లేదా డెల్టా అనేది >0 అంటే పాజిటివ్ ప్లస్ వాల్యూసే వస్తాయన్నమాట. అదే డెల్టా అనేది <0 అవ్వచ్చు. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కనుక అయిందనుకోండి, మూలాలు ఖచ్చితంగా సమానం, అంటే రూట్స్ ఆర్ ఈక్వల్. అలా కాకుండా ఇది >0 అయిందనుకోండి, ఇవి వాస్తవం మరియు అసమానం. అంటే ఏంటి అర్థం, రియల్ అండ్ అన్ఈక్వల్. అదే డెల్టా <0 అయిందనుకోండి, ఇమాజినరీ. అంటే అర్థం ఏంటంటే కల్పితం. సార్ కల్పితం అంటే అర్థం ఏంటి సార్ అంటే a + bi రూపంలో ఉన్నదాన్ని కల్పిత సంఖ్యలు అంటారు.
అంటే అక్కడ ఆ వాల్యూ నువ్వు చెప్పలేవు అనమాట. అంటే నార్మల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఆ వాల్యూ ఎలా వస్తుందో కూడా చెప్పలేవు. అంటే నువ్వు చేసినప్పుడు సమ్ ఎలా వస్తుందంటేమా 3 + 2i ఈ రూపంలో వస్తుంది, 3 + 2i రూపంలో వస్తుంది. ఇక్కడే చెప్పేస్తున్నాను ఒక షార్ట్ కట్, ఎప్పుడైనా సరే 3 + 2i అనేది ఒక మూలం అయితే ఆటోమేటిక్గా 3 - 2i అనేది కూడా ఇంకో మూలం అవుతుంది. ఎప్పుడైనా క్వశ్చన్లో ఇచ్చిన సమీకరణానికి 3 + 2i లేదా 4 + 2i లేదా 4 - 3y ఇలా ఏదైనా చెప్పి ఒక రూట్ అని చెప్పాను అనుకోండి, రిమైనింగ్ రూట్ ఎలా వస్తుందంటే ఇక్కడ ప్లస్ ఉంటే అక్కడ ఏం పెట్టాలి, మైనస్ పెట్టాలి, ఇక్కడ మైనస్ ఉంటే అక్కడ ఏం పెట్టాలి, ప్లస్ పెట్టాలి. అంటే ఖచ్చితంగా a + bi అనేది వాడు ఇస్తే a - bi అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో సార్ ఏంటి సార్ ఇవి 0 > నాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. x² - 4x + 4 = 0. x² - 4x + 4 = 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి వాడు ఏమడుగుతాడంటే డెల్టా వాల్యూ, అంటే ఆ మూలాలు ఉంటాయి, రూట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ధర్మం అడుగుతాడు. అది ఈక్వలా, అన్ఈక్వలా, లేకపోతే కల్పిత సంఖ్యలా చెప్పండి అంటాడు. నువ్వేం చేయాలి, b² - 4ac కట్టాలి. కట్టు b² - 4ac, b² - 4ac. నాన్న b అంటే ఎంత, ఇక్కడ a వాల్యూ 1, b వాల్యూ -4, c వాల్యూ 4. సో చేస్తే -4 హోల్ స్క్వేర్ -4 × 1, ఏ వాల్యూ అంతా 1 కదా, ఇంటూ 4. నాన్న మైనస్ స్క్వేర్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 స్క్వేర్ చేస్తే 16, 4 × 1 4, 4 × 4 16. నాన్న 16 - 16 0. నాన్న 0 వచ్చిందంటే మనం ఏం చెప్పాం, మూలాలు సమానం, అంటే ఈక్వల్ రూట్స్ ఉన్నాయి, అంటే ఈక్వల్ రూట్స్ అయిపోయింది. అలా కాకుండా ఇమాజినరీ ఎప్పుడు వస్తుంది, ఇమాజినరీ ఎప్పుడు వస్తుంది అన్నాను అనుకోండి, ఒక ఈక్వేషన్ తీసుకుందాం. x² అంటే x² ఇది తీసుకుందాం, అంటే -6x + 9 + 13 = 0. x² - 6x + 13 = 0 అనే ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. దీంట్లో b² - 4ac కడదాం. b² - 4ac కట్టాను అనుకోండి, ఏమవుద్ది, b² అంటే ఇంకో -6 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఎంతమా 1 × 13. సో -6 అంటే 36 -52. 36 నుంచి 52 తీసేస్తే -16. ఇక్కడ వచ్చిన ఆన్సర్లో ఏముంది, ప్లస్ ఉందా మైనస్ ఉందా, మైనస్ ఉంది, అంటే <0. ఎప్పుడైతే <0 వచ్చిందో అక్కడ ఏమొస్తాయినా కల్పితం, అంటే మూలాలు అనేవి ఏంటి, ఇక్కడ కల్పిత సంఖ్యలు, అంటే ఈ బిట్ కూడా ఎక్కువ ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఈ బిట్ కూడా ఇక్కడ ఎక్కువ ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా కాకుండా వాడు ఒక్కోసారి ఏమడుగుతున్నాడంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి, చిన్న ఈక్వేషన్ ఇచ్చి, వాటి యొక్క మూలాలు సమానం అయితే లేదా వాటి యొక్క రూట్స్ అనేవి ఈక్వల్ అయితే ఏమడుగుతాడు, ఆ ఒక పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. x² + 4x + 5 = 0. 5 అనే కంటే k = 0. x² + 4x + k = 0 అవి తీసుకున్నప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే ఈ ఈక్వేషన్ ఇచ్చేసాను కదమ్మా, ఇది ఈ ఈక్వేషన్ కనుక ఈక్వల్ రూట్స్ని కలిగి ఉంటే, ఈ ఈక్వేషన్ కనుక ఈక్వల్ రూట్స్ని కలిగి ఉంటే కే వాల్యూ ఎంత అని అడుగుతాడు. అంటే మూలాలు సమానమైతే కే వాల్యూ ఎంత, నాకు తెలిసిందనుకో మూలాలు సమానమైంది అనుకోండి, డెల్టా వాల్యూ ఎంత అవుద్ది, 0. అంటే b² - 4ac వాల్యూ ఖచ్చితంగా 0 అవ్వాలి. సో b² - 4ac = 0. నేను ఇక్కడ b ఎంతమా 4² - 4 ఇంటూ a ఎంతమా 1, c ఎంతమా k = 0. నేను 4² అంటే 16 మైనస్ ఇదెంతమా -4k = 0. మన 4k అవతలకి వెళ్ళిపోయింది అనుకో, ప్లస్ అయిపోతుంది, 4k = 16, k = 16/4 అంటే 4 వచ్చిందా. అంటే ఇలా ఒక సమీకరణం ఇచ్చేసి మూలాలు సమానమయ్యి వాడు ఏమడుగుతాడు, కే వాల్యూ అడుగుతాడు. సమానం అన్నారంటే ఖచ్చితంగా b² - 4ac 0 అవ్వాలి, పెట్టేస్తాను, అప్పుడు ఆటోమేటిక్గా కేకి ఒక ఆన్సర్ వచ్చేస్తుంది, అది చెప్తాం. అంతే తప్ప ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం, పర్టికులర్ వాల్యూ వచ్చేద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
సో ఇలా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది, లేదా ధర్మం ప్రకారం అది ఈక్వలా ఏదని అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం 2 కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఒకటి ఖచ్చితంగా 2 రూట్స్ ఉంటాయి, 2 రూట్స్ కట్టడానికి బెటర్ నేర్చుకున్నాం. 2 ఆ 2 రూట్స్ యొక్క ధర్మాలు అవి ఈక్వలా నాట్ ఈక్వలా కల్పిత సంఖ్యల అని చెప్పడం కోసం చెప్పుకున్నాం. దీని మీద ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం, నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. మనం ముందే చెప్పుకున్నాం ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక వర్గ సమీకరణం అయితే దానికి ఎన్ని రూట్స్ ఉంటాయని తెలిసింది? 2 రూట్స్ ఉంటాయని తెలిసింది. ఆ 2 మూలాలు కూడా మనం ఏమనుకుందాం అంటే ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కామా బీటా అనేవి 2 రూట్స్ అనుకుందాం. ఆల్ఫా కామా బీటా అనేవి 2 రూట్స్ అనుకుందాం. అలా అయితే వాడు ఏం చెప్తున్నాడంటే సమ్ ఆఫ్ రూట్స్, మూలాల మొత్తం, సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే దాన్ని ఏం చెప్పొచ్చు? సమ్ ఆఫ్ రూట్స్ అని చెప్పొచ్చు. సమ్ ఆఫ్ రూట్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే -b/aకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ b ఇక్కడ ఏ ఉంటుంది కదా, ఇది బై ఇదికి ఈక్వల్ అవుతుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2x² - 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అదొక ఈక్వేషన్ అనుకోండి. సో సమ్ ఆఫ్ రూట్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు b అంటే -5, a అంటే 2, మైనస్ పెట్టాలి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఆల్ఫా ప్లస్ బీటా దేనికి ఈక్వల్ అయింది నాన్న? 5/2కి ఈక్వల్ అయింది. అదే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే లబ్ధం, మూలాల లబ్ధం దేనికి ఈక్వల్ అవుతుందంటే c/aకి ఈక్వల్ అవుతుందండి. మూలాల లబ్ధం దేనికి ఈక్వల్ అవుతుందన్నా? c/aకి. అంటే మూలాల లబ్ధం ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c అంటే ఎంతమా 6, a అంటే ఎంతమా 2, క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ ఉంది 3, ఇక్కడ లేదు అందుకే అలా చేసాం. సో ఒక్కొక్కసారి ఏం అడుగుతాడంటే ఒక ఈక్వేషన్ ఇచ్చేసి మూలాల లబ్ధం అడుగుతాడు, మూలాల లబ్ధం అడుగుతాడు. మీరు ఏం చేయాలి? సి ఎక్కడ ఉందో వెతుక్కుని c/a వేసేయాలి. కానీ మిమ్మల్ని అంత ఈజీ క్వశ్చన్ అడిగేస్తాడా? అడగడు. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. నన్ను ఆల్ఫా కామా బీటాలు మూలాలైతే వాడు ఇది అడుగుతున్నాడు రా, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత? సార్ మరి ఇది ఎలా తెలుస్తుంది సార్ అంటే, నన్ను మీకు ఆల్ఫా ప్లస్ బీటా కట్టవచ్చు కదా, ఆల్ఫా ప్లస్ బీటా కట్టాను కదా 5/2, దానికి స్క్వేర్ చేసి -2 ఆల్ఫా బీటా, ఆల్ఫా బీటా కట్టడం వచ్చు కదా, ఇదిగో ప్రోడక్ట్ 3. సో దీన్ని స్క్వేర్ చేస్తాను మైనస్, అంటే ఆ క్వశ్చన్కి ఎంత అవుతుంది నేను? 5/2 హోల్ స్క్వేర్ -2 ఇంటూ 3. నన్ను ఇది ఎంతమ్మా 25/4, 5 స్క్వేర్ అంటే 25, 2 స్క్వేర్ అంటే 4, -2 ఇంటూ 3 6. ఎల్సిఎం కట్టాను అనుకో, ఎల్సిఎం ఎంత అవుతుంది? 4 అవుతుంది. 25 - 4 ఇంటూ 6 24. ఆన్సర్ 1/6, సారీ 1/4 గొడవలకు వచ్చేస్తారు. ఇలా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అడుగుతారు. దీన్ని ఏమని పిలుస్తారంటే మూలాల వర్గాల మొత్తం. ఇంగ్లీష్లో ఏమంటారు? సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ రూట్స్ అంటే రూట్స్కి స్క్వేర్ కట్టి సమ్ చేశాను అనమాట. అలా కాకుండా ఒక్కోసారి క్యూబులు కూడా అడిగేస్తాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేద్దాం అనుకున్నాడు అనుకోండి, ఏం అడిగేస్తాడంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అడిగేస్తాడు. అంటే మూలాల గణాల మొత్తం, మూలాల గణాల మొత్తం. దీనికి పెద్దగా భయపడిపోకున్నా, చాలా సింపుల్ రా. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ -3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇది ఇక్కడనే కాదు, తర్వాత సింప్లిఫికేషన్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఫార్ములా గుర్తుపెట్టుకో, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ -3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆన్సర్ ఎంతమ్మా? ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? 5/2. వీటికి మాత్రం ముందు విడివిడిగా కట్టుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతారు ఒకేసారి కడితే. హోల్ క్యూబ్ -3 ఆల్ఫా బీటా ఎంతమ్మా 3, ఇది మళ్ళీ 5/2. సో సింప్లిఫై చేశాను అనుకో, ఇది 5 క్యూబ్ అంటే 125/8 -3 ఇంటూ 3 9, 9 ఇంటూ 5 45/2. ఎల్సిఎం ఎంతమ్మా అంటే 8, 125, 2 8లో 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ 45 అంటే ఎంత? 90 ప్లస్ 180.
సింప్లిఫై చేశాను అనుకోండి 180 నుంచి తీసేస్తే 55/8. కొంచెం కష్టమైనా ఒకసారి లెక్క అబ్జర్వ్ చేయగా నీకు చాలా ఈజీగా అర్థం. అంటే ఈ మోడల్లో అడిగితే ఏదో ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్వశ్చన్ అడిగేస్తున్నా ఏంటి 3x² మైనస్ 4x ప్లస్ 6 = 0. దీనికి నేను ఏమడుగుతానంటే నిన్ను ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, ఆల్ఫా బీటా ఎంత, అండ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎంత, అండ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఎంత, ఇవన్నీ అడుగుతున్నాను. నువ్వు చెయ్యి, ఎగ్జాంపుల్ చేయి. నువ్వు కామెంట్ సెక్షన్ అంతా అంత పెట్టలేదు, నీకు ఎంత ఏదో వచ్చిందో అంత పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత రావాలి, 4/3 రావాలి. ఆల్ఫా బీటా ఎంత రావాలి, 2 రావాలి. సింప్లిఫై చేసి ఇలా మొత్తం ఈ 4 కూడా ఈ మోడల్ ఎలా చేసామో అలాగే చేయండి. సో నెక్స్ట్ మోడల్ ఏంటి ఈ క్వశ్చన్లో నేను అడిగేది అంటే, నువ్వే కదా అన్నావు ఏమని, సార్ ఎప్పుడు కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి సార్, అందులో ఒక రూట్ ఆల్ఫా ఇంకోటి బీటా. ఇలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రూట్స్ కట్టడం ఇందాక చెప్పాను. ఆ రూట్స్ యొక్క మూలాలు ఆ మూలాల యొక్క వర్గాలు మొత్తం లేదా గణాలు మొత్తం లేదా ప్రోడక్ట్ అడిగినప్పుడు ఇలా కట్టడం చెప్పాను. సపోజ్ అసలు ఈక్వేషన్ ఇవ్వలే కానీ ఏమి ఇచ్చాడు, రూట్స్ ఇచ్చాడు. ఈక్వేషన్ ఇవ్వలేదు కానీ ఏమి ఇచ్చాడు నాన్న, రూట్స్ ఇచ్చాడు. ఇచ్చి ఈక్వేషన్ అడిగాడు అనుకోండి, రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ అంటే మూలాలు ఇస్తాడు, సమీకరణం కట్టమంటాడు. మూలాలు ఇచ్చి సమీకరణం అంటే ఇలా ఆల్ఫా కామా బీటాలు మూలాలుగా కలిగిన వర్గ సమీకరణం అడిగాను అనుకోండి, మీరు ఏం చేయాలంటే బాగా గుర్తుపెట్టుకున్నా, ఈ 2 కలిపేయండి ఆల్ఫా ప్లస్ బీటా, తర్వాత ఆ 2 మల్టిప్లై చేసేయండి ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా 2 చేసేసిన తర్వాత నువ్వేం చేయాలంటే బుద్ధిగా ఈక్వేషన్ గుర్తుపెట్టుకో, x² మైనస్ అక్కడ వచ్చిన ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ వేసేసి ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఇదే ఆన్సర్, ఇది ఆన్సర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,3 మూలాలుగా కలిగిన అంటే 1,3 ఇచ్చి ఈక్వేషన్ చెప్పమన్నాను అనుకోండి, 1,3 ఇచ్చి ఈక్వేషన్ కట్టమనుకో, నువ్వు చేయాల్సిందల్లా 2 కట్టు, 2 కలిపమ్మా 4, ఈ 2 మల్టిప్లై చేయి 3, ఇది కలిపా 4 వచ్చింది, ఈ 2 మల్టిప్లై చేసా 3 వచ్చింది. ఆన్సర్ ఎంత, x² మైనస్ 4x ప్లస్ 3 = 0. అయిపోయిందా, బుద్ధిగా అయిపోయిందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -5 ప్లస్ 4 అన్నాను, -5, 4 నువ్వేం చేయాలి, ఫస్ట్ ఈ 2 కలుపు, -5కి 4 కలపడం అంటే ఒకటి మైనస్ ఇంకోటి ప్లస్ కాబట్టి తీసేయడమే. తీసా ఎంత వచ్చింది, 1 వచ్చింది. పెద్దానికి గుర్తుంది మైనస్ ఉంది, వేసా -1. ఈ 2 గురించి 5 × 4 = 20 మైనస్. ఇప్పుడు ఏం చేయాలి, x² మైనస్ -1 ఉంది కాబట్టి +1 x మైనస్ ఉంది కాబట్టి -20. ఇక్కడ చూడండి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది, -1. ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది, మైనస్ ఉంది, మైనస్ ఇంటి మైనస్ ప్లస్ అయిపోయింది. ఇక్కడ ఆల్ఫా బీటా ఎంత వచ్చింది, -20 డైరెక్ట్గా వేస్తాను. ఓకేనా? అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 3/4 ఇలా ఇచ్చా, 2/3, 3/4 ఇది పెద్ద వాల్యూస్. మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్ అంటే, నాన్న ఇలా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకో, x² వేసుకుని x² కోసం ఏం చేయాలంటే పైన మల్టిప్లై చేయాలి. ఏముంది పైన 2 ఉంది, పక్కనే ఉంది 3 ఉంది, 2 × 3 ఎంత 6x² అనమాట. బాగా చూడనా, 2 × 3 ఎంత 6x². తర్వాత ఒక్క మైనస్ నేను చెప్పండి, 2 × 4 ఎంత 8, 2 × 4 ఎంతమా 8 ప్లస్ 3 × 3 ఎంత 9, 8 ప్లస్ 9 కలిపితే ఎంత 17. సో 17x. నెక్స్ట్ కింద మల్టిప్లై చేయి, ఏం చేయాలన్నా కింద మల్టిప్లై చేయి, 3 × 4 ఎంత 12. ఇది వాడు చెప్పిన ఈక్వేషన్. ఎప్పుడైనా భిన్న రూపంలో ఇచ్చాడనుకోండి మీరు ఇలా వెళ్ళిపోవాలి, జెండాలకు వేస్తే చెప్పాను కదా ఇలా. అంటే ఇక్కడ అడుగుతాడు, అడగడానికి ఛాన్స్ ఉంది. ఏ విధంగా అడగచ్చు, 2 మూలాలు ఇచ్చేసి ఈక్వేషన్ ఎంత అని అడుగుతాడు, 2 మూలాలు ఇచ్చి ఈక్వేషన్ ఎంత. సో కట్టేటప్పుడు ఏం చేయాలన్నా ఆ మూలాలు రెండింటిని కలపాలి, మల్టిప్లై చేయాలి, చేశాక సింప్లిఫై చేస్తే ఇలా వచ్చేస్తాయి. ఇలా భిన్నాలు ఇస్తే ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మోడల్ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో, ax² ప్లస్ bx ప్లస్ c అనేది = 0 పెడితే ఈక్వేషన్,
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 పెడితే అది ఈక్వేషన్. అలా కాకుండా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని వదిలేసాను అనుకోండి, దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. దాన్ని ఎక్స్ప్రెషన్, దాన్ని బహుపది అని పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తారన్నా బహుపది. ప్రతి బహుపదికి కూడా గ్రాఫ్ ఉంటుంది. ప్రతి బహుపదికి గ్రాఫ్ ఉంటుంది. ఎలాగ 10th క్లాస్లో చెప్తారు, ఎక్స్ వాల్యూ 1 పెడితే ఒక వాల్యూ, 2 పెడితే ఇంకో వాల్యూ, 3 వాల్యూ పెడితే అలా అలా పెట్టిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇలా కర్వ్ ఇలా వెళ్తుంది. ఆ కరువులో ఎప్పుడొకప్పుడు ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఆగిపోతుంది. ఒక పీక్ స్టేజ్కి వెళ్ళి ఆగిపోతుంది. ఎంత పీక్ స్టేజ్ ఉంటుంది దాన్ని గరిష్ట వాల్యూ అంటారు. గరిష్ట విలువ, మ్యాక్సిమం వాల్యూ. తక్కువగా చివరి ఉండిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇలా వేసాను అనుకోండి, దీన్ని ఏమని పిలుస్తారంటే గరిష్ట విలువ, దీన్ని ఏమని పిలుస్తారంటే కనిష్ట విలువ. కింద ఉంది కదా, ఎందుకంటే ఇది కూడా కొంచెం పైకి వెళ్ళింది, సో కనిష్ట విలువ. వాడు ప్రతి పోలామెలకి కూడా కనిష్ట విలువ లేదా గరిష్ట విలువ ఉంటుంది. కనిష్ట విలువ లేదా గరిష్ట విలువ ఏంటి సార్ అదంటే బాగా గుర్తుపెట్టుకున్నానా, వాల్యూ 4ac మైనస్ b²/4a. ఇది కనిష్ట విలువ, దీనికే ఫార్ములా, లేదా గరిష్ట విలువకైనా ఇదే ఫార్ములా. వాడు ఏది కట్టమంటే అది కట్టాలంతే. అదేంటి సార్ మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ రెండు ఎందుకు ఒకటి అవుతాయి అంటే, యాక్చువల్లీ ఒకదానికి అయితే మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, లేదా మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. రెండు ఎగ్జిస్ట్ అవ్వవు. ప్రతి పోలామిల్కి కూడా మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వవు. అయితే మ్యాక్సిమం వాల్యూ లేదా మినిమం వాల్యూ. మరి నాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే బాగా గుర్తుపెట్టుకున్నానా, ఇక్కడ ఏ ఉంది చూసావు, x² ముందు ఉన్నది ఆ ఏ ఉంది కదా, ఆ ఏ అనేది <0 వస్తే అంటే నెగిటివ్ ఉందనుకోండి, అక్కడ ఉండేది ఏంటమ్మా గరిష్ట విలువ. అదే ఏ వాల్యూ <0 వచ్చిందనుకోండి, అక్కడ ఉండేది ఏంటమ్మా కనిష్ట విలువ. అంటే ఇచ్చిన ఏని బట్టి ఆ క్వశ్చన్లో కనిష్ట విలువ ఉంటుందా లేదా గరిష్ట విలువ ఉంటుందా అని తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. 3x² మైనస్ 2x ప్లస్ 5. 3x² మైనస్ 2x ప్లస్ 5. ఇక్కడ x² ముందేముంది 3 ఉంది. 3 అనేది పాజిటివా నెగిటివా? పాజిటివా? నెగిటివ్ అంటే పాజిటివ్. సో పాజిటివ్ కాబట్టి దానికి ఏముంటుంది కనిష్ట విలువే ఉంటుంది. వాడు కనిష్ట విలువ అడుగుతాడు. సో కనిష్ట విలువ ఫార్ములా ఏంటమ్మా చెప్పుకున్నాం కదా, 4ac మైనస్ b²/4a. సో చెప్పండి 4a అంటే ఎంతమ్మా 3, c అంటే ఎంతమ్మా 5, మైనస్ b² అంటే 2². సో ఇంకా చెప్పాలంటే -2². నాన్న 4 × 3, సో కింద ఎంత ఉంది 4 × 3. నన్ను చెప్పు 4 × 3 12, 60 మైనస్. నాన్న ఇక్కడ చాలామంది అతి తెలివితేటతో ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ఒక మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేసేస్తారు. అది చాలా తప్పు. మైనస్కి బ్రాకెట్ ఉంది, -² ప్లస్ అయిపోయింది, 2² 4 అంటే ఇక్కడ ఏమొచ్చినట్టు /4/12. నాన్న 56/12. ఇంకా బాగా చెప్పాలంటే 4 ఇందులో 14 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. సో ఆన్సర్ 14/3. సో ఇలా ఇది కనిష్ట విలువ గరిష్ట విలువ అంటే ఏం చెప్పు, <0 ఉంది కాబట్టి అది కనిష్ట విలువ. అలా కాకుండా క్వశ్చన్లో ఇక్కడ మైనస్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఉండేది ఏంటి గరిష్ట విలువ. సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా మారిపోదు, వాల్యూ మారిపోతుంది. ఓకే, సో నువ్వు దేని మీద డిపెండ్ అవుతున్నానా, ఇచ్చిన ఏని బట్టి అది కనిష్ట విలువ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా గరిష్ట విలువ ఎగ్జిస్ట్ అవుతుందని చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏమేమి చెప్పుకున్నానా మనం, ఒక ఈక్వేషన్ ఉంటుంది, దానికి రూట్స్ కట్టడం చెప్పాను. ఫార్ములా -b ± √b² - 4ac/2a. లేదంటే ఫ్యాక్టరేషన్, లేదంటే షార్ట్ కట్, లేదా a + b + c = 0 కట్టడం, a - b + c = 0 కట్టడం. అయిపోయిన తర్వాత ఇంకోటి ఏం నేర్చుకున్నానా నువ్వు, సపోజ్ ఇవన్నీ కాకపోతే రూట్స్ 2 రూట్స్ ఉంటాయి కాబట్టి ఆల్ఫా + బీటా ఆల్ఫా బీటా కట్టడం చెప్పాను. థర్డ్ వన్ ఏంటి, ఒకవేళ ఆల్ఫా బీటాలు వేస్తే ఈక్వేషన్ ఎలా కట్టాలని చెప్పాను. ఫోర్త్ వన్ ఏంటి, ఇప్పుడు ఇన్ కేస్ ఒక పోలామిల్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడమ్మా a < 0 అయినప్పుడు, అంటే నెగిటివ్ రావాలి, ఏ ముందు నెగిటివ్ ఉండాలి. అది మినిమం వాల్యూ ఎప్పుడమ్మా a < 0 అయి ఉండాలి. సో రెండాటికి ఒకటే ఫార్ములా ఏంటి, 4ac మైనస్ b²/2a. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, సార్ ఇక్కడ మినిమం వాల్యూ లేకపోతే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అని చెప్తున్నారు కదా, అది ఎప్పుడు వస్తుంది సార్, ఎక్కడ పుడుతుంది సార్, ఎక్కడ ఇది మినిమం ఒప్పుకుంటాను, ఎక్కడ మినిమం సార్ అన్నారు అనుకోండి, ఎక్కడ అనే క్వశ్చన్ వేసాను అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటంటే మా x = -b/2a.
x ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా మైనస్ బి బై 2a. సో దీని ప్రకారం వెళ్ళానుకో మైనస్ బి అంటే ఎంతమ్మా ఇక్కడ 2 ఉంది. సో మైనస్ 2 బై 2 ఇంటూ ఏ అంటే ఎంతమ్మా 3. నన్ను మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ 2 పోయిందనుకో ఆన్సర్ ఎంతమ్మా 1/3. సార్ దీనికి తేడా అస్సలు అర్థం కాలేదు సార్ అన్నావు అనుకో. ఇప్పుడు జనరల్గా దీని అర్థం ఏంటంటే ఇది మ్యాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది 14/3. 14/3 రావాలంటే ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి కదా, ఆ వాల్యూ 1/3. 14/3 రావాలంటే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి కదా, ఆ వాల్యూ ఎంతమ్మా 1/3. వాడు ఏమడుగుతాడంటే ఒక బహుపది లేదా ఒక సమీకరణం వచ్చి దీనికి గరిష్ట వాల్యూ ఎక్కడంటే ఇది కట్టాలి, గరిష్ట వాల్యూ ఎంత అని అడిగంటే ఇది కట్టాలి. సో కనిష్ట విలువ ఎంత అని అడిగాను అనుకోండి 4ac - b²/4a. కనిష్ట విలువ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అని అడిగాను అనుకోండి -b/2a. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకో, ఏమీ అక్కర్లేదు. సో ఇది వర్గ సమీకరణం మీద అడిగే క్వశ్చన్స్. ఒకవేళ నేను చాలా స్పీడ్గా చెప్పినట్టున్నాను, ఎందుకంటే ఎక్కువ టాపిక్ చెప్పాలని ఒక మైండ్లో ఉన్న వల్ల స్పీడ్ చెప్పి ఉండొచ్చు. ఒకవేళ స్పీడ్ చెప్పాను కదా అని నువ్వు వదిలేద్దు, ఇంకొకసారి చూస్తే నీకు క్లారిటీ వచ్చేది మళ్ళీ చూడండి. ఓకే, బాగా అర్థమయ్యేకు బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ రావాలి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.